కూడా హీరోగా చేయొచ్చని ఎప్పుడూ కలగన్నట్టు నాకు తెలియదు. బట్ ఒక 5 ఈవినింగ్ చెప్పినామా మీరు ఆ సినిమాలో హీరో కావాలని, కానీ నేను ఒకసారి మెచ్చుకున్నాను. నాకు యాక్టింగ్ అంతగా తెలియదు కానీ చూస్తారు, రేపు భరించుడు కాదు రేపు చప్పట్లు కొట్టేటట్టుగా ఉండే అవకాశం ఉంది. ఒక ఇన్ఫోర్మేట్ గా నా సినిమా ఉంటుంది, దాని గురించి భవిష్యత్తులో మీరు చూస్తారు. కానీ సమాజంలో సామాన్యునికి న్యాయం జరిగే విధంగా సమాచారాన్ని ఇస్తూ ఎంటర్టైన్మెంట్ చేయడం కూడా మన విధిగా మనం భావించాల్సిన అవసరం ఉంది. అందుకే చాలా మంది ఆయన పేరు పెద్ద ఆయన ఉన్నాడు, మణిరత్నం గారు తీస్తే చాలా హిస్టారికల్ మూవీస్ తీస్తాడు, అవి తీస్తాడని చెప్పేసి చాలా చర్చ ఉన్నది. కమర్షియల్ గా వీటి కాకపోవచ్చు కాదు, కానీ సమాజంలో ఒక మార్పు కారణమైంది. కానీ నాకు ఈ మధ్యనే పరిచయం, కానీ ఇంత మంచి ఒక ఆలోచన ఉన్న మిత్రుడిని భవిష్యత్తులో నా సినిమా కూడా సహకరిస్తూనే వారికి మేము భవిష్యత్తులో కూడా మా ప్రభుత్వం తరఫున కూడా రేవంత్ రెడ్డి గారి తరఫున కూడా తనకు మరింత భవిష్యత్తు పెంచే ప్రయత్నం మన మంత్రి గారు వెంకటరెడ్డి గారు రావచ్చు, అంత వేరే ఉన్నాడు. తర్వాత వారితో పాటు మన సీన్లు కూడా కల్పించడం కాకపోతే మిత్రుడు తన సహచరుడు ఇప్పుడే ప్రవీణ్ కూడా వారిని ఇప్పుడే పరిచయం చేసుకుని నేను యాక్సిడెంటల్ గెస్టులు కూడా ఎక్కాను. సో భవిష్యత్తులో మంచి ఆలోచన ఉంది, దాన్ని ముందుకు తీసుకుపోవడానికి నేను కూడా సహకరిస్తానని చెప్పి నా సినిమాను కూడా తను సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ, అదేంటంటే రాజకీయంతో కూడిన సామాజిక